ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కీలక అడుగులైతే ముందుకు వేస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా అంటే గత ప్రభుత్వ హయాంకి ఇప్పుడు పరిపాలనకి ప్రతి విషయంలో కంపేర్ చేసుకోవడం అనేది కామనే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ప్రతి 50 కిలోమీటర్కి ఒక పోర్టు తీసుకురావాలి అనే ఉద్దేశంతో, అంటే ఇప్పటికే దాదాపు ఒక 4 పోర్టులు అయితే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే రవాణా రంగంలో, అలాగే కార్గో రంగంలో, ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కనుక అన్ని విషయాల్లో ముందుకెళ్తే రేపొద్దున్న ఇంకా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అవసరమైతే భూసేకరణ కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారని. అయితే వీటన్నిటి నేపథ్యంలో ప్రధానంగా రవాణా రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1 కాబోతోందా అనేది ప్రతిదానికి కూడా 2047 ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో భాగంగానే కీలక అడుగులు వేస్తున్నాం అనేది ప్రభుత్వం చెబుతుంది. పారిశ్రామికంగా, ఆర్థికంగా కూడా అభివృద్ధి దిశగా ఎంతవరకు ఇది సహకరిస్తుంది. ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఒక రకంగా, అంటే ఈ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వాలు కూడా ఇదే చెప్పినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆ తరహా పనులు కూడా మొదలు పెట్టారు అనేది. అది ఎంతవరకు పూర్తయినాయి, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పూర్తి చేయబోతున్నారా? లాజిస్టిక్ రంగంలో ఎలా ముందుకెళ్ళబోతోంది ఆంధ్రప్రదేశ్, ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా లాజిస్టిక్ పార్కులతోనే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందుద్ది అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులేస్తుందా? గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి, అంటే పోర్టుల విషయంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోర్టుల విషయంలో చాలా మాట్లాడారు. ఓకే, ఎంతవరకు అవి అయినాయి అనేది నాకైతే పూర్తిగా క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందా? వాస్తవికమైనటువంటి ఆలోచనలోకి వచ్చినందుకు అభినందించాలి, సంతోషించాలి. మనకి దూరపు కొండల నునుపు, లేదంటే గనక ఎదుటి వాళ్ళని చూసి అలాగ తయారవ్వాలని కోరుకునే మనస్తత్వం ఆంధ్రాకి శాపంగా మారింది సుదీర్ఘకాలం నుంచి కూడా. రాష్ట్రం విడిపోయాక రాష్ట్రానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛాన్సెస్ కాదు రికార్డు ఉంది అప్పటికి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతల్ని నాశనం చేసాం మనం ఆ రోజున. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడదంతా నాశనం చేసి తీసుకెళ్ళి హైదరాబాద్కి పెట్టాం. మీకు తెలుసో తెలియదో, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి ఆటోనగర్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉండేది. ఆసియా ఖండంలోనే లారీలు, బస్సులు ఇక్కడ తయారు చేసి ఆసియా ఖండం మొత్తానికి పంపించేవాళ్ళు. లారీ బాడీ బిల్డింగ్ అంటే ఇక్కడే తయారీ. అలాంటిది కాస్త తీసుకెళ్ళి హైదరాబాద్కి తోసుకుపోయారు. మెడికల్ ఫార్మా విజయవాడలో ఆ గుణదల ఇది ఉంది కదా, మన మాచివరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే ఆ ఎనికేపాడు అదంతా మందుల కంపెనీలే. ట్యాబ్లెట్ల తయారీ, గొట్టాల తయారీ, ఇంజక్షన్ల తయారీ స్వయంగా కవర్ చేశాను నేను ఇవన్నీ కూడా. ఆ లారీల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక సిటీ కేబుల్లో కావచ్చు, అంతకుముందు చేసినటువంటి సంస్థల ద్వారా అవన్నీ కవర్ చేశాను నేను వాటిని ఆ రోజుల్లో. అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఎక్కడో ఎందుకు ఎడ్యుకేషన్ హబ్ అంటారు విజయవాడ, గుంటూరు. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చదువుకోవడానికి ఎక్కడికి వచ్చేవాళ్ళు. పెనమలూరు ఆ ప్రాంతాలు కావచ్చు, గుంటూరులో రత్తయ్య గారి విద్యా సంస్థలు కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, ఇట్లాంటి చైతన్య నారాయణాలి. కానీ వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారుగా హెడ్ క్వార్టర్లు. అంటే మా ఆంధ్రాకున్న ప్రత్యేకతలన్నిటినీ నాశనం చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొచ్చారు, దాన్ని డెవలప్ చేసుకొచ్చారు. వాళ్ళు ఓ రకంగా తన్ని తరిమేశారనాలా, లేకపోతే తిరస్కరించారనాలా, అది ఆంధ్రాకి ఒక రకంగా ప్రయోజనమైంది. నాలాంటి వాళ్ళు రాష్ట్ర విభజన మనస్ఫూర్తి కోరుకున్నాం. విభజించిన తీరుని వ్యతిరేకించారు, కానీ విభజించకపోతే ఆంధ్ర ఎప్పటికీ డిపెండబుల్, అంటే ఇక్కడ చదువుకుంటూ ఆడికి పోయి బతకడం అనే స్టేజ్ నుంచి ఒక మార్పు. వీళ్ళు వచ్చాక ఒక కోపం వచ్చినటువంటి నాకు ఏకైక అంశం ఏంటంటే, నేల విడిచి సాము చేస్తున్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేరు, బెంగళూరు సాఫ్ట్వేర్, చెన్నై సాఫ్ట్వేర్ చూస్తున్నారు తప్పించి మన వాతావరణం దానికి సంబంధించింది కాదు. బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నై మళ్ళీ సాఫ్ట్వేర్ పరంగా తక్కువ ఉంటుంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని హైదరాబాద్, బెంగళూరు వచ్చేటప్పటికి పొడి వాతావరణము కాదు, చలి వాతావరణము కాదు, ఓ తరహా చల్లదనం ఉంటుంది అక్కడ. మనకి అక్కడ ఉన్నాం కదా, తెలుసు కదా మనకి. వర్షాలు తక్కువ, పొడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం. అది అక్కడ వాళ్ళకి కావాలి. సాఫ్ట్వేర్కి ఆ అట్మాస్ఫియర్ పనికొస్తుంది కాబట్టి దాన్ని చూస్ చేసుకున్నారు ఆ ఏరియా. అది కూడా Y2K ప్రాబ్లం లాంటి టైంలో పుట్టుకొచ్చింది దేశంలో దాదాపు 7-8 ప్లేసెస్లో, హైదరాబాద్ కూడా ఒకటి. దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ కూర్చుని అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదాం, గుంటూరులో పెడదాం, బెజవాడలో పెడదాం అంటే గతంలో
ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు ప్రయత్నించారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రయత్నించారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళమే. మా గన్నవరం దగ్గర కట్టినటువంటి ఫ్లోర్లో పెట్టడం, ఆ తర్వాత తీసేయడం, ఇట్లాంటి ఎన్నో చూసాం. ఆ కంపెనీలతో మాట్లాడిన వాళ్ళం కూడా బాధ అనిపించేది. ఏంటి వీళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు, మనకి ఏంటి చాలా గొప్పదైనటువంటి అవకాశం ఉంది. జంక్షన్ పాయింట్ ప్లస్ కమర్షియల్ క్యాపిటల్ విజయవాడ అనేది వాణిజ్య రాజధాని అంటాం ఆంధ్రాకి. ఎందుకని? ఇక్కడ దాదాపు 200 రకాల వ్యాపారాలు హోల్సేల్ ఉండే ఇక్కడి నుంచి. ఇవన్నీ కూడా తర్వాత అటుకిటికి పోయినటువంటి సందర్భం. వ్యాపారాలు తెలుసు ఇక్కడ వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ తెలుసు, ఇంపోర్ట్స్ తెలుసు. దానికి తగిన వాతావరణం మనకుంది. సముద్రం, సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతం. గుజరాత్ ఎలా ఎదిగింది? సముద్ర తీర ప్రాంతం కారణంగా ఎదిగింది. సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పుడు ఏమవుతుంది? మన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఇతర దేశాల్లో తక్కువ ధరకు దొరికేటటువంటి వస్తువుల్ని మనం తెచ్చుకుని వాటి ద్వారా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేరే దేశంలో 1 కిలో పంచదార 6 రూపాయలకే దొరుకుతుంది. మన దగ్గర ఇక్కడ 20 రూపాయలు ఉంది. అది తెచ్చుకుని ఇక్కడ అమ్ముకోవడం ఒక ఆస్పెక్టు. పంచదార ఆధారితమైనటువంటి స్వీట్ల కంపెనీలు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. లేదు, కాటన్ విదేశాల్లో తక్కువకు దొరుకుతుంది, దాన్ని తెచ్చి ఇక్కడ పరుపుల తయారీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు, రకరకాల పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా, బట్టల తయారీ పరిశ్రమలు. లేదు, మన దేశంలోనే తక్కువ దొరుకుతుంది, మనం ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఇట్లాంటిది కాటన్ ఇండస్ట్రీస్ పెట్టామనుకోండి, ఎక్స్పోర్ట్ ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇవి చక్కటి అవకాశాలు మనకి. దాన్ని ఎందుకు వినియోగించుకోవట్లేదని బాధ ఉండేది. దాన్ని జగన్ వచ్చాక ఆ విషయాన్ని, తను వ్యాపార రంగం నుంచి వచ్చినోడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ల మీద ఎందుకు అతను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు? జిందాల్ కావచ్చు, మిట్టలు కావచ్చు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకని? స్టీల్ అనేటటువంటిది భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మనకి అవకాశం ఉండి మనం చేయట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ కార్మిక సంఘాల గొడవ లేకుండా సక్రమంగా చేస్తుంటే అది ప్రాఫిట్స్లోనే ఉండేది. ప్రైవేట్ సంస్థకి గవర్నమెంట్ సంస్థకు ఉండే తేడా ఏంటంటే, ప్రైవేట్ సంస్థతో 100 మందితో ఉద్యోగం చేపిస్తే గవర్నమెంట్ సంస్థలో 1000 మందితో ఉద్యోగం చేయిస్తారు. అదే లాస్. మీరు ఇప్పుడు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కి, దూరదర్శన్కి చూడండి. దూరదర్శన్లో ఒక లైవ్ టెక్నీషియన్ ఒక లైవ్ ఎత్తి అయిపోయింది ఆయనకి ఆ రోజు పని. అదే మన ప్రైవేట్ సెక్టార్లో రోజుకి ఎన్ని లైవ్లు ఇవ్వాలో ఆయనకి పొద్దు నుండి రాత్రి దాకా కొట్టుకుంటానే ఉంటాడు. అక్కడ వాళ్ళకి లక్షల్లో జీతం వస్తే ఇక్కడ వేలల్లో జీతం వస్తుంది. జీతాలు కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇది తేడా. ఆ తేడాలని సెటరేట్ చేయాలి అంటే మనకి లాజిస్టిక్స్ హబ్ కిందకి మార్చుకురావాలి. సముద్ర తీర ప్రాంతాలు జగన్ ఆ విషయంలో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు. అటు భావనపాడు దగ్గర నుంచి, అంటే ఇప్పటికి మనకి విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి. గంగవరం పోర్టు, ఇంకొక పోర్టు, తర్వాత కాకినాడలో ఒక పోర్టు ఉంది. అట్లాగే మచిలీపట్నం పోర్టు అండర్ కన్స్ట్రక్షన్లో, అది నా చిన్నప్పటి నుంచి అట్లాగే ఉంది, ఇప్పుడు ఏదో చేస్తామంటున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి నెల్లూరు కృష్ణపట్నం పోర్టు ఉంది. ఇవి ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి. ఇవి కాకుండా రామాయపట్నం దగ్గర ఒకటి, అట్లాగే భావనపాడు పోర్టు ఒకటి, ఇట్లాంటి పోర్ట్లు మచిలీపట్నంది డెవలప్ చేయకురావడం. ఇవన్నీ టోటల్గా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేటటువంటిది టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రభుత్వ రంగంలోనే తీసుకొచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ రంగంలోనే, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ రంగంలో పెడితే వాడికి వెళ్తుంది ఇన్కమ్, మనకు వచ్చేది ట్యాక్స్ మాత్రమే. ప్రభుత్వ రంగంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా పోర్టులన్నీ అదానీకే కట్టబెడుతున్నారు అని వీళ్ళే ఆరోపణలు చేశారు. అది గంగవరం పోర్ట్ ఇష్యూ. గంగవరం పోర్టుని అదానీ కొనుక్కున్నాడు, అది ఇతను చేపిస్తున్నాడని. మిగతా పోర్టులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు అతను. ఏర్పాటు చేసి అప్పు బ్యాంకులు ఇస్తాయి, లేదా ఈ కంపెనీలోళ్ళు కూడా ఎవరైతే పెట్టాలనుకుంటారో వాళ్ళు అందులో పెట్టుబడి పెట్టచ్చు. పెట్టి పూర్తి వాటా వాళ్ళకి ఇవ్వరు, మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వరు, మెయింటెనెన్స్ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు అదానీ లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏదో పెట్టబోతున్నారని చెప్పారు కదా నిన్న చంద్రబాబు. లాజిస్టిక్స్ అది పెట్టడం వేరు, అంటే అది ఒక ట్రైనింగ్. వీటిలో పనిచేసే సిబ్బంది శిక్షణ కావాలి. ఇప్పుడు పోర్టులలో మనకి ఎట్లా ఉంటుంది అంటే కంటైనర్ల లెక్కన వస్తాయి. ఈ కంటైనర్లను ఎలా లెక్క వేయాలి, కంటైనర్లో బరువులు ఎట్లా లెక్క వేయాలి, అట్లాగే ఎక్కడెక్కడ వాటిని సెట్ చేయాలి, అలాగే వచ్చిన సరుకులు కుప్పలు తెప్పలు వస్తాయి ఒక్కసారి బిగిన్ అయ్యాక. వాటన్నిటి కౌంట్ చేయడం ఎట్లా, క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా, పోర్టు లోపల ఎలాగ స్టాక్ చేయాలి, బయటకు ఎట్లా స్టాక్ చేయాలా, ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్టు. అది తెలిసిన వాళ్ళు మనకి తక్కువ ఉన్నారు. అంటే ఆ రంగం, ఆ వర్క్ తెలిసిన స్టాఫ్ మన దగ్గర తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకున్న పోర్టుల్లో కూడా పనిచేసే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మన దగ్గర కూలీలే ఎక్కువ ఉంటున్నారు. ఇప్పుడు విశాఖపట్నం పోర్టులో కావచ్చు, వాటిలో మన దగ్గర వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. టెక్నికల్ ఎక్స్పర్టైజేషన్ అంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు.
కాబట్టి అది యూనివర్సిటీ పెడతానంటున్నారు, చాలా మంచి ఆలోచన. అది చంద్రబాబు గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. పోర్టులు ప్రభుత్వ రంగంలో పెట్టడం ద్వారా ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చేలా చూడాలన్నది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. అదే సందర్భంలో దానికి కావలసినటువంటి మానవ వనరులను సమకూర్చడం, దాంతో పాటుగా దాన్ని వదిలేయకుండా, జగన్ పెట్టాడు కాబట్టి అని వదిలేయకుండా దాన్ని కంటిన్యూ చేసుకొచ్చేటటువంటి కార్యక్రమం. సరే, అతని పేరు చెప్పరు వీళ్ళు. అది రావాలంటే కేసీఆర్ లాంటి గుణం ఉండాలి. కేసీఆర్ చెప్పలేదా, హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులో కావచ్చు, చంద్రబాబు పేరు చెప్పాడు, అట్లాగే రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు. మనం చేసిన వాళ్ళని ఒప్పుకోవాలని చెప్తాడు అతను. ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు చెప్పుకో, ఎదుటి వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా గౌరవం ఇస్తే రేపు నీ పేరు కూడా చెప్పుకుంటాడు ఇంకొకళ్ళు. అంతే కదా, నువ్వు చేసింది చెప్పుకో, తప్పులేదు. ఎదుటి వాళ్ళు చేసిన క్రెడిట్ కూడా నువ్వు లాగేసుకోబాక, గుంజేసుకో. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ప్రారంభించాడు, నువ్వు కంటిన్యూ చేసావు. ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రారంభించాడని రాజశేఖర రెడ్డి చెప్పేవాడు కదా, బట్ దాన్ని మేము ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్పేవాడు కదా. అంతేగాని ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ నావాలనే మా కాంగ్రెస్ వాళ్ళని నేను చెప్పుకోలేదు కదా. వాళ్ళిద్దరిలో ఆ వైజ్మెన్షిప్ ఉంది, ఆ పెద్దరికం ఉంది. చంద్రబాబు గారు కూడా ఆ పెద్దరికాన్ని మెయింటైన్ చేయాలి. ఎవరు చేశారో చెప్పు, నువ్వు చేసేది కూడా చెప్పు. అది క్రెడిట్ మొత్తం లాగేసుకోవాలన్నప్పుడు మైనస్ అవుతుంది తప్పించి. బట్ ఎవరు అప్పుడు జగన్ కూడా రేపు చెప్పాల్సి వస్తుంది కదా, బాధ్యతగా చెప్తాడు కదా. చంద్రబాబు గారు ప్రారంభించారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి హయాంలో విజయవాడలో ఇన్నర్ రింగ్ రోడ్ ఏది మన గొల్లపూడి దగ్గర నుంచి రామవరపాడు దాకా తెలుసు కదా మీకు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంటుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు కరెక్ట్గా ఏది రామవరపాడు దగ్గరది మాత్రమే ఆగింది. అక్కడ ఒక వంతెన, మిగతా అదంతా అయిపోయింది. ఎందుకు ఆగింది, అక్కడ ఒక మసీదు వల్ల ఆగింది. తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఈ కేసినేని నాని, తర్వాత వల్లభనేని వంశీ వీళ్ళందరూ మాట్లాడి వాళ్ళకి వేరే చోట స్థలం ఇచ్చి మసీదు కూడా కట్టించి ఆ మసీదు తీసేయడానికి ప్లాన్ చేశారు. సక్సెస్ అయింది, వంతెన కట్టారు. క్రెడిట్ అప్పుడు ఏమి ఇవ్వాలా, ఇదంతా కట్టింది రాజశేఖర రెడ్డి, ఇది మేము పూర్తి చేసామని చెప్పాలి. కానీ మేము రాగానే ఇన్నర్ రింగ్ రోడ్ కట్టేసాం, అదే కరెక్ట్ అనుకుందాం. మరి ఆ లెక్కనైతే చంద్రబాబు టైంలో కనకదుర్గ ఫ్లైఓవర్ బిగిన్ చేశారు, దాన్ని పూర్తి చేసింది ఎవరు, జగన్ కదా. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభించారు, పూర్తి చేసింది ఎవరు, జగన్ కదా. అప్పుడు అయిపోయినాయి కూడా కదా. కానీ అవి రెండు క్రెడిట్ చంద్రబాబుకి అంటారు. అది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఎవరు ఎంత చేశారో చెప్పండి మర్యాదగా, అది సంస్కారయుతంగా ఉంటుంది. రాజకీయం కూడా అప్పుడు ప్రజలు కూడా బాధ్యతగా ఆలోచిస్తారు. ఇక్కడ మన రాజకీయం కోసం కాదు, అది పక్కన పెట్టేద్దాం, రాజకీయం పక్కన పెడితే ఇవాళ చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎప్పుడైతే ఒకటి లాజిస్టిక్స్ హబ్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది మనకి, మీకు భవిష్యత్తులో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ సీ వైపుకే తీసుకెళ్లాలన్నటువంటిది నరేంద్ర మోడీ ప్లానింగ్. ఎందుకంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి ఇక్కడికి సరుకు రావాలి, లేదా ఇక్కడి నుంచి గుజరాత్కో సరుకు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్లాలంటే మనకి ఇప్పుడున్న రెండు ఆప్షన్స్, ఒకటి బై రోడ్ ఆర్ బై ట్రైన్. రెండు రోడ్డే, ఒకటి రోడ్డు ఇంకోటి రైలు పట్టాలి. ఎయిర్ కార్గో అనేది హై కాస్ట్లీ, అవి ఇతర దేశాల నుంచి వీటికి చేస్తారు. ఎయిర్ కార్గో అనేటటువంటిది అత్యంత రేరెస్ట్ ఆఫ్ రేర్, గోల్డ్, డైమండ్స్, మెడిసిన్, ఇంపార్టెంట్ మెడిసిన్స్, ఇట్లాంటి వాటికి అది చాలా కాస్ట్లీ మామూలు దానికంటే. ఇవి రెండే మామూలు మన నార్మల్ ఇవన్నీ కూడా ఈ రెండింటి మీదనే ఉంటుంది. అంటే రైల్ కనెక్టివిటీ అయితే ఎక్కువ ఉంది. రైల్ కనెక్ట్ అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా రైలు ఎందుకు చేస్తారు అంటే రీజను కనెక్టివిటీ అన్న పాయింట్, రోడ్డు లేకుండా రైలు ఎక్కడి నుంచి వస్తుంది, రెండు కూడా ఉంటుంది. కాకపోతే కాస్ట్ తక్కువ రైల్ ట్రాన్స్పోర్టేషన్. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ లో 1000 రూపాయలు అయ్యేది రైల్లో 500 అవుతుంది. ఇందులో మన ఖర్చేం లేదు, తీసుకెళ్లి లోడ్ చేస్తాం, రైలు పట్టుకుపోతాడు. అక్కడ వచ్చేటప్పటికి లారీ మనమే బుక్ చేసుకోవాలి, అక్కడికి ఏరేదాకా మనమే చూసుకోవాలి, దారిలో ఉన్నటువంటి టోల్ గేట్ నుంచి అటు తిండి దగ్గర నుంచి తేడా వస్తే ఇన్సూరెన్స్ దాకా అన్ని మన ఎత్తినే ఉంటాయి. రైలుకి ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తారు ప్రయారిటీ, కానీ సరిపడినంతగా ఉండవు రైళ్లు. అంటే గూడ్సులు ఇవాళ లోడ్ చేసి ఇవాళ మనం గూడ్స్లో బుక్ చేస్తే వారం రోజులకు 10 రోజులకు తీసుకెళ్లే బోల్డ్ ఉంటాయి, దానివల్ల లేట్ అయిపోతుంది. దానికి తోడు కాస్ట్ అనేటటువంటి దాన్ని ఈ రెండిటి కంటే తక్కువ కాస్ట్ సీ ట్రాన్స్పోర్టేషన్. ఫ్యూచర్లో ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా ట్రాన్స్పోర్టేషను సీ ట్రాన్స్పోర్టేషన్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్పోర్టేషన్కే వాడుతున్నాం. ఇప్పుడు అట్లా కాదు, గుజరాత్లో నుంచి విశాఖపట్నానికి పై షిప్లో తెచ్చేస్తారు. అట్లాగే ఉత్తరప్రదేశ్ నుంచి బై షిప్లో తెచ్చేస్తారు. సముద్ర తీర ప్రాంతం ఎక్కడ ఉందో అవన్నీ షిప్ ట్రాన్స్పోర్టేషన్కే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దానికి అనుబంధంగా
ఇంకొక కాన్సెప్ట్ ఏం తీసుకొస్తున్నారు, ఈ సముద్రానికి నదులకి అనుసంధానం అయ్యే కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, తద్వారా కొత్త ఉపాధి అవకాశాలు. మెయిన్ ఇదే పెద్ద సమస్య అవుతుందేమో సార్. చాలా కాలంగా ఈ నదుల అనుసంధానం అనే విషయంలో ఏ ప్రభుత్వం చెప్తుంది కానీ అది జరగట్లేదు. ఇప్పుడైనా త్వరగా సాధ్యం అవుద్దా లేదా? అంటే ఇది నదుల అనుసంధానం ఇష్యూ కాదు, ఇది అది వేరే ప్రాజెక్టు. నదుల అనుసంధానం అనేది కావాలని రాష్ట్రాలు ఆపుతున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నీళ్ళు మనం వాడుకోవాలనుకుంటున్నాం, వృధాగా ఉన్న నీళ్ళని వాడుకోవాలనుకుంటాం. ఇప్పుడు మనం దానికి ఒప్పేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బనకచెర్ల అనేది అదే నదుల అనుసంధాన ప్రాజెక్ట్. ఒప్పేసుకుంటే ఏమైపోతుంది, దాని మీద హక్కు మనం కాదు, కేంద్ర ప్రభుత్వం చేతికి జుట్టిచ్చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు పెట్టాక ఏమవుతుంది, హక్కు వాళ్ళ చేతికి వెళ్ళిపోవాలా అప్పటికే ఇంకా మనం వాళ్ళు గట్టిగా పెత్తనం చేయట్లేదు కాబట్టి నడుస్తోంది. కావేరీ జలాలు ఇవన్నీ కేంద్ర పెత్తనం మీదనే నడుస్తాయి కదా, రూల్ అంటారు. అప్పుడు మిగిలిన నీళ్ళు ఎక్కడికి వాడాలో అక్కడికే అంటారు. మనకి ఇక్కడ అత్యవసరంగా కావాలంటే ఇప్పుడు అనుమతులు లేకుండా పెట్టేసుకున్న ప్రాజెక్ట్ లాగా పెట్టేసుకోవడం కుదరదు కాబట్టి అది వేరు. అయితే ఇక్కడ ఇదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మన మచిలీపట్నం పోర్ట్ ఉంది, సరే అది దివిసీమ ఉప్పెనికి మూసుకుపోయింది దాని మౌసు. అంతకుముందు అసలు భారతదేశంలో వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్, అది లక్షల మందికి ఉపాధి అవకాశం ఇచ్చినటువంటి మచిలీపట్నం అది పోర్టు. అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టుకి సంబంధించి అక్కడి నుంచి ఇదివరకు ఏంటి, బకింగ్హామ్ కెనాల్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చెన్నై దాకా జరిగేది. అక్కడ లోడింగ్ చేసుకుని ఇట్లా వెళ్ళేది బకింగ్హామ్ కెనాల్. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏలూరు కాలువ, బందర్ కాలువ ఉంది, రైవస్ కాలువ ఉంది. ఇట్లాంటి కాలువల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఉండే ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఈ పద్దాకి తూటుగాడ ఇట్లాంటి దరిద్రం అంతా పోతుంది. ఇప్పుడు కంటిన్యూగా రన్నింగ్ లో ఉంటే తూటుగాడ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎక్కువ గోదావరి జిల్లాలో మీకు ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అలాగే జరుగుతుంది, అంతే కాలువల ద్వారానే ఈ పడవల రూపంలో వస్తుంది ఎక్కువ ఇసుక ట్రాన్స్పోర్టేషన్. అది ఇక రెగ్యులర్ వెరైటీస్ కూడా ఇట్లా, అంటే ఈ పోర్టులు సెట్ అయిపోతే పోర్టుల ఆధారంగా ఈ కాలువలన్నింటినీ యూజ్ చేస్తారు. తద్వారా ఇప్పుడు కాలువల ఏరియాల్లోనూ గోడౌన్స్ వస్తాయి, కాలువల ఏరియాల్లోనూ బిజినెస్లు నడుస్తాయి. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది, సాధ్యమైనంత వేగంగా జరగాలి. బాబు గారికి అట్లాంటి వాటిట్లలో ఇన్వెస్టర్లని ఆహ్వానించి ఆకర్షించేటటువంటి అలవాటు కూడా ఉంది కాబట్టి అది సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. కానీ ఈ పోర్టులకి అనుబంధంగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మళ్ళీ ఇప్పుడు భూసేకరణ చేపట్టబోతుందా ప్రభుత్వం? ఇందులో చిన్న లాజిక్ ఉందండి, ఒక మోసం ఉంది, ఒక నిజం ఉంది. ఇండస్ట్రీస్ అనేటటువంటిది ఇప్పుడు పోర్టులకు అనుబంధంగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టుకు అనుబంధంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అక్కడ? అదే లేదు. విశాఖపట్నం పోర్టుకు అనుబంధంగా మరి ఎందుకు లేదు? గవర్నమెంట్ పోర్టుకు అనుబంధంగా అయితే ఎందుకు పెద్దగా భూసేకరణ లేదు? ప్రైవేటు పోర్టుల వాళ్ళకే భూములు ఎక్కువ ఇస్తున్నారు, ఓ రకంగా వాళ్ళకి దోచి పెడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మొన్న గనక అదే పెద్ద పెద్ద కంపెనీలకి 99 పైసలకి భూములు ఇస్తున్నది, వాళ్ళు వేల ఉద్యోగాలు తీసేశారు. కానీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఫ్రీగా ఇచ్చినప్పుడు ఇదే తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టి వాడు డబ్బులు తెచ్చుకుంటాడు. వాడికి నష్టమేం లేదు కాబట్టి వ్యాపారం చేస్తాడు. లాభం వస్తే ఓకే, లేకపోతే వాడు మూసుకుంటాడు. పోయేది మంది భూమి, వచ్చేటప్పుడు మన వాళ్ళకు ఉద్యోగాలు అన్నటువంటి ఫార్ములా ఇదో రకంగా వాళ్ళకు ధైర్యం ఇవ్వటం అన్నమాట. ఓ రకంగా దోచిపెట్టడం ప్రైవేట్ సంస్థలకి. కానీ ఉద్యోగాలు రప్పించాలంటే తప్పదు, ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాలి. ఇప్పుడు అదే పని వీళ్ళకి కూడా, పోర్టులకు కూడా భూములు ప్రైవేట్ వాళ్ళ చేతికి. చంద్రబాబు చేసే తప్పల్లా ఏంటంటే, ఆ పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, ప్రభుత్వం చేతిలోనే ఉంచుకోండి. మీకు వెరీ సింపుల్ అండి. కార్పొరేషన్స్ గుంటూరు, విజయవాడ ఇట్లాంటి అనేక కార్పొరేషన్స్ సర్వైవ్ అవుతున్నాయి అంటే ప్రజలు ఇచ్చే పన్నుల మీద కాదు. ఉట్టి ప్రజలు ఇచ్చే పన్నులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 20% డబ్బులతో అయితే కనుక నేలకు గీసుకోవడానికి కూడా పనికిరావు, వాళ్ళ జీతాలకు కూడా చాలు. ప్రజెంట్ వాటికి వస్తున్నటువంటి డబ్బులు ఏంటవి? అక్కడ అద్దెలు, అంటే షాపింగ్ కాంప్లెక్స్లు కడతారు, మార్కెట్లు పెడతారు, వాటి మీద వచ్చే అద్దెలు వాటి ఆదాయం అన్నారు ఓ రకంగా చెప్పాలంటే. అలాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు కావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడి బతకూడదు. జగన్ ప్లాన్ చేసింది అదే, అప్పుల మీద ఆధారపడి బతికే విషయం కాకుండా తను ప్లాన్ చేసింది ఏంటి, పోర్టుల్ని ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రభుత్వం చేతిలో ఉంటే ఆదాయం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా. ప్రైవేట్ వాడు వర్క్ చేసుకోవచ్చు, వాడు దాని డబ్బులు వాడు తీసుకుంటాడు, మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడు, ప్లస్ మెయింటెనెన్స్ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ వాడి చేతిలో పోర్ట్ ఉందనుకోండి, మనకి డబ్బులు ఏమొస్తాయి?
పన్ను మాత్రం వస్తుంది. అంటే ఇది ఇప్పుడు 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తుందా, ప్రైవేట్ యాజమాన్యాలు అదే తెలియాలి. వాస్తవంగా అయితే ప్రభుత్వం నిర్వహిస్తే అద్భుతం. ఇస్తామంటే అదాని లాంటి వాడు తీసేసుకుంటాడు అన్ని పోర్టులు. చాలా ప్రమాదకరం అది. అది మంచిది కాదు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఇచ్చారు అట్లాగా. కానీ మిగతా పోర్టులన్నీ కూడా ప్రైవేట్ అన్నారు. ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అంటున్నారు కదా, మచిలీపట్నం పోర్టు, ఇట్లాంటివి అన్న ప్రభుత్వం చేతిలో ఉంచుకోండి. రేపు అక్కడ పెడతానంటున్నటువంటిది కావచ్చు, భావనపాడు కావచ్చు, రామాయపట్నం పెడతానంటున్నారు, పెట్టండి పోర్టు. ఎన్ని పెడతారో అన్ని పెట్టండి. పోర్టు ఆధారితంగా ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సెట్ అవుతుంది, అదే సమయంలో లాజిస్టిక్స్ హబ్స్ సెట్ అవుతాయి, గోడౌన్స్ సెట్ అవుతాయి. వాటన్నిటికీ ట్రాన్స్పోర్టేషన్ కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ తయారవుతాయి. ఇవన్నీ కూడా పెద్దగా చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. వీటిలో చదువులతో సంబంధమైన ఉద్యోగాలు కాదు ఇది. తద్వారా మన దగ్గర నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కదా, మన వాళ్ళకు ఉపాధి అవకాశాలు గట్టిగా లభిస్తాయి. అది సద్వినియోగం చేసుకోవాల్సింది. కానీ ఇవన్నీ ఒక సుదీర్ఘకాలమైన ప్రాజెక్టులే సార్. అంటే విజన్ 2047లో లక్ష్యం అంటే నిజంగా 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేది ఎప్పట్లో అయితే అవదేమో, ఒక మళ్ళీ మేమే అధికారంలోకి వస్తేనే అవుతుంది, ఎలక్షన్ ముందు ఇది ఒక ఉపయోగపడుతుందా? ఆయన ఊరికినే చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు 2020 అయితే నా వల్ల ఒక పోతే అవతల వాళ్ళ వల్ల. ఆయన 2020 ఇప్పుడు 95లో ఆయన చెప్పుకొచ్చింది 2020 విజన్ అని కదా, 2020 విజన్. ఆ మధ్యలో ఆయన అసలు తెలంగాణలో ఒక్క రోజున అధికారంలో ఉన్నారు 99, 2004 తర్వాత. 2004 తర్వాత 16 ఏళ్ళు కదా ఆ లెక్కనైతే. 16 ఏళ్ళలో అసలు ఆయన లేనే లేరు కదా. మరి తెలంగాణ నెంబర్ 1 ఉంది, అదేమంటే ఇవాళ అది నెంబర్ 1గా ఉందంటే మా వల్లనే అంట. అది అమాయకత్వం బేసిక్గా. ఇప్పుడు కూడా రేపు పొద్దున్న సక్సెస్ అయితే నా వల్ల, ఫెయిల్ అయితే మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాల వల్ల అని చెప్పుకోవడం, అది ఆయన రాజకీయం, ఆయన వదిలేద్దాం. ఇక్కడ బేసిక్గా ఒకటేంటంటే, ఎవరు పాలకులుగా వచ్చినా సరే తమిళనాడు కానీ కర్ణాటక కానీ డెవలప్మెంట్ ఆగట్లేదు, తెలంగాణతో సహా. ఎందుకంటే హబ్స్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. వాళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు దూరట్ల, రాజకీయం దూరట్ల, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు రాజకీయంగా. డిఎంకే ఐఏడిఎంకే ఏమి మిత్రులు కాదు కదా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ అక్కడేం మిత్రులు కాదు కదా, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం మిత్రులు కాదు కదా. కానీ వ్యాపారాల జోలికి పోవట్ల, పారిశ్రామికవేత్తల జోలికి పోవట్ల. ఆంధ్రాలో బాగు చేయాల్సింది పారిశ్రామికవేత్తల జోలికి పోతున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కట్టడి చేయడం, వాళ్ళ లాజిస్టిక్స్ అన్ని మేము చూస్తామని చెప్పేటటువంటి ఒత్తిడిని తగ్గించడం. అది ఆపితే బాగుపడుతుంది, ఇదంతా సక్సెస్ అవుతుంది. లేదంటే ఎంత కష్టపడి మళ్ళీ వాళ్ళ నోటికి గద్దలు దన్నుకుపోయినట్టు, ఆళ్ళు దన్నుకుపోయినట్టు అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి అయితే ఇది ఒక కీలక అద్భుతమైన అవకాశం, నో డౌట్ అందులో. రైట్ చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా ఇది మొదలు పెట్టింది, అదే బాటలో వెళ్తున్నారని అనుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకెళ్లేందుకు లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటుకు సంబంధించి మరొక కీలక అడుగు పడింది అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఎంత త్వరగా పూర్తవుతుంది, ఏంటి 5 ఏళ్లలో ఎంతవరకు దీని డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఇంకా ఫ్యూచర్ లో చూడాలి.